హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి కంగవ ట్రిప్ అయితే వచ్చిందని ఇప్పుడైతే మనం బయలుదేరైతే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ వాంటగర్లు అయితే ఏలూరులో అయితే ఉన్నారండి. ఏలూరులో రొయ్యలకు సంబంధించిన ఫీడ్ బకెట్లు అయితే తీసుకుని రెడీగా అయితే ఉంటానన్నారు. ఇక మనం లోడ్ చేసుకుని మనం అయితే బయలుదేరైతే వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడైతే హైవే మీద అయితే ఉన్నాము. మనం హ్యాచర్కి అయితే వెళ్ళిపోయామండి. మన నైట్ 12 నుంచి అయితే మనకు లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక మనం నీళ్ళు పట్టేసుకుని మన బండి అయితే పాయింట్లు అయితే పెట్టేసామండి. అదేవిధంగా హ్యాచర్ కూడా నీళ్ళు పట్టేసుకుని వాళ్ళు కూడా అయితే రెడీగా అయితే ఉన్నారండి. ఇంక లేట్ ఏంటంటే ప్యాకింగ్ కోసం వెయిటింగ్ అయితే చేస్తామండి. ప్యాకింగ్ వస్తే మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. అంటే నైట్ 12 గంటలు కదండి, కొద్దిగా లెగడానికి అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ కోసం అయితే మేము వెయిటింగ్ అయితే చేస్తున్నామండి. ఈ లోపు మనకి సీడ్ కూడా అయితే వచ్చేసిందండి. ఇది సీడ్ వచ్చేసి ఫస్ట్ బకెట్ అండి. అంటే మనకు మధ్య అయితే ఏ పిల్ల అయితే వేసారో ఆ పిల్ల తీసుకొచ్చి ఈ బకెట్లో అయితే తీసుకొచ్చి దీంట్లో అయితే వేస్తారండి. ఇక ఇది వేసిన తర్వాత మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. మీరు కనిపిస్తున్నారు కదా, ఈ అన్నయ్యలు అయితే ప్యాకింగ్ బాయ్స్ అండి. ఈ అన్నయ్యలు అయితే మన వీడియోస్ అయితే చూస్తారంట. ఆల్రెడీ అన్న నీ ఫాలోవర్స్ అన్న వీడియోస్ తీయన్నా అని అడుగుతున్నారు. ఈ అన్నయ్యలు అయితే కనుక నేను వెళ్ళినప్పుడల్లా నన్ను అయితే పలకరిస్తూ ఉంటారండి. ఇక మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ పిల్ల అయితే మనకి ఫస్ట్ స్పూన్ అయితే వేస్తారు కండి. దేనికి అంటే కౌంటింగ్ చేయడం కోసం. అయితే కౌంటింగ్ చేయకపోతే ఒక స్పూన్ అయితే వేసారండి. వాండర్ గారు అయితే ఇది వేసిన దాన్ని కౌంటింగ్ అయితే చేసేమన్నారు. హ్యాచరీ వాళ్ళు అయితే వద్దండి, అలా కదండి, మీకు నచ్చిన స్పూన్ ఒకటి తీసుకోండి, మీకు నచ్చిన స్పూన్ తీసుకుంటే దాన్ని బట్టి మీకు కౌంటింగ్ అయితే చేస్తామనంటే సరేనని వాండర్ గారు అయితే ఒక స్పూన్ అయితే తీసారండి. కౌంటింగ్ చేయగా ఇదైతే 1800 అయితే వచ్చిందండి. దీంట్లో ఒక 200 తగ్గించి 1600 అయితే కన్ఫర్మ్ అయితే చేశారండి. వాండర్ గారు అయితే సరే అయితే అన్నారు. ఈ కౌంట్ చేసే అన్ని కూడా అయితే చాలా నీట్గా అయితే కౌంటింగ్ అయితే చేస్తున్నారండి. దగ్గరుండి నీట్గా చూసుకుని అయితే కౌంటింగ్ అయితే చేస్తున్నారు. ఇక మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు కనిపిస్తుంది కదండి, మన బండి అయితే అక్కడైతే ఉంది. ఇక మనకి లోడింగ్ కూడా స్టార్ట్ అయిపోతే ఇదైతే మనకి చెప్పాను కదండి 7 లక్షల ప్యాకింగ్ అని. ఇది అన్లోడ్ పాయింట్ వచ్చేసి మన చిట్యాల దగ్గరలో అయితే అన్లోడ్ పాయింట్ అండి. నేను అన్లోడ్ పాయింట్ వీడియోస్ కూడా అయితే పెడతానండి ఇక నుంచి. ఇప్పుడైతే నేను అన్లోడ్ వీడియో కూడా తీసైతే పెట్టానండి. ఇక కనిపిస్తుంది కదా, ఇక మనకి ప్యాకింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ అన్నీ అయితే కనుక చాలా నీట్గా అయితే కొడతాడండి పిల్ల. అటు ఇబ్బంది రాకుండా ఇటు ఇబ్బంది రాకుండా లోడింగ్ అయిపోయి మనం అయితే హ్యాచర్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసామండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే రైట్ సైడ్ తిరిగితే కనుక విజయవాడ వెళ్తామండి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక బందర్ రోడ్లోకి అయితే వెళ్తామండి. ఇప్పుడైతే మనం రైట్ సైడ్ తీసుకుని మనం అయితే విజయవాడ నుంచి అయితే వెళ్ళాలండి. ఇక మన చిట్టెలు అయితే వెళ్ళిపోయామండి. ఇదైతే మనకు అన్లోడ్ వచ్చేసి చిట్టెలండి. మీకు కనిపిస్తుంది కదా, అన్లోడ్ అయితే నీట్గా అయితే తీసాము. ఆల్రెడీ 2 డ్రమ్ములు అయితే అన్లోడ్ అయితే చేశానండి. ఇదైతే 3వ డ్రమ్ అండి. ఇక మన వాటర్ గారు అయితే దగ్గరుండి అయితే వాళ్ళు చెక్కింగ్ అయితే చేసుకున్నారు. అంటే ఓ బకెట్ అయితే పట్టుకుని ఆ బకెట్లో వాళ్ళైతే పిల్ల బాగుందా లేదా, కండిషన్ ఉందా లేదా అనేది చెక్కింగ్ అయితే చేసుకున్నారు. నేను ప్రతి డ్రమ్ముకు కూడా నేను వాళ్ళకైతే అడిగానండి. అడిగితే చాలా బాగుందన్న, ఇబ్బంది లేదు, మాకైతే అన్లోడ్ చేస్తున్నారు. నేను ఏలూరులో బకెట్లు అన్నాను కదండి, ఇయ్యానండి ఫీడ్ బకెట్లు వేసుకోవడానికి కొద్దిగా లేట్ అయితే అయింది. ఇక ఇది అయిపోయిన తర్వాత ఇక మనకి అన్లోడ్ పాయింట్లు అయితే అన్లోడ్ చేసామండి. ఇదైతే 2వ డ్రమ్ అండి. మీరు చూడండి, చాలా నీట్గా అయితే పిల్లలైతే అన్లోడ్ అయితే చేశాను. వాటర్ కూడా ఓకే అన్నారు. ఇక అన్లోడ్ చేసి మనం అయితే హోమ్కి అయితే బయలుదేరైతే వెళ్ళిపోతున్నామండి.